వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ జీవితాంతం తిహార్ జైలుకు పోక తప్పదు, గజ్జెల కాంతం. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాల ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. సంక్రాంతి పండగ వేళ పల్లె ప్రాంతానికి బయలుదేరిన పట్టణవాసులు. మోడీకి చంద్రబాబుకు రుణపడి ఉంటాం. ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలత. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాల ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్ ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు చేస్తుండగా ఇప్పుడు మరో నాలా కుంగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నాలా మొత్తం పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు. ముస్లింకి బడి వస్తామేమో. रोड नीचे डाल दिया. कैसा हुआ ये, क्या करे थे? काल डालने का यार. ఆలమూరు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసి సక్రమంగా సాగు జరిగే విధంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆలమూరు మండలం చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి అన్నారు. జొన్నాడ మెయిన్ కాలనీ నుంచి వచ్చే పంట కాల్వ ఇటీవల కాలంలో మూసుకుపోవడంతో ఆలమూరులోని ఆయకట్టుకు సాగునీరు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సాగునీటి ఇబ్బందులను రైతులు చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి దృష్టికి తీసుకురావడంతో అయినా స్పందించి మూసుకుపోయిన కాల్వను వెంటనే తవ్వకాలు చేసే కార్యక్రమం ప్రారంభించారు. సాగునీటి సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణం స్పందించి పంటలకు సాగునీరు సక్రమంగా చేరే విధంగా చర్యలు తీసుకుంటానని శ్రీనివాస్ చౌదరి హామీ ఇచ్చారు.
మందమర్రి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ గోవింద నామాలతో మందమర్రి పట్టణం మారుమ్రోగింది. ఏరియా జీఎంజీ దేవేందర్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి అనంతాచారి కార్యక్రమ నిర్వహణ చేశారు. ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సిపి శ్రీనివాసులు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్లు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు హరినామ స్మరణతో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై స్వామికి 50 రూపాయలు సమర్పించారు. జై శ్రీమన్నారాయణ. జై జై రాజేశ్వర స్వామి సమర్పించారు. జై శ్రీమన్నారాయణ. రక్షిత గారు అప్పటి నాగయ్య గారి స్వామివారికి అలాంటి ఘటనలే మన స్థిరంగా ఉండేటువంటి రంగనాయక స్వామి గోదాంబవారు ఇక్కడ అల్వేమట బ్రహ్మాని వీళ్ళంతా ఉంటారు. దీనికి ఈరోజు దర్శనం చేస్తున్న వాళ్ళకు అత్యంత ధార్మిక శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు అనేటువంటిది ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. దారికి అడ్డం ఉండకండి. భక్తులంతా కూడా నిర్వహించి లైవ్ లో కనిపిస్తున్నారు. కవర్ అయితే లేదు అన్నారు. భగవద్బంధువులారా, ఈ రోజున విశేషమైనటువంటి పర్వదినం వైకుంఠ ఏకాదశి పర్వదినం.
భగవద్బంధువులు అందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి దళారాసనం. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమితులైన టీఎండి ఫిరోజ్ గారు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా పార్టీ కమిటీ జనరల్ సెక్రటరీ అక్కిమి హనుమంతారెడ్డి గారు మరియు మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వడ్డెర కులస్తుల అభిమాన నాయకులు స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న 218వ జన్మదిన వేడుకలు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అధికారికంగా వడ్డెర కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లభ్ మొగిలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఇటీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి, కుల సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళ కోసం ఒక బుక్ రచించాలి. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క దేశ పౌరుడు గురించి ఒక బుక్స్ రచించి మరి ప్రతి ఒక్కరికి పంచాలని చెప్పేసి మరి ఒక నాయకుడి కోసం మనం ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేసుకుంటున్నాం. అట్లాగే గతంలో మనకి ప్రోగ్రాం చేసుకోవడానికి లేదు. మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక అన్న చెప్పినట్టు లాస్ట్ జనవరిలో ఇది జరిగింది, నేను కూడా చూశాను. మరి ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాతనే మనం ఇలాంటి ఒక ప్రోగ్రాములు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే అన్న ఇందాక కూడా కొన్ని విషయాలు చెప్పారు, నేను కూడా జీవనన్న గారికి వింతి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన కోసం పోరాటం చేసిన ఏ నాయకుల గురించి అయినా మనం వెనుకబడకుండా మరి బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంత ముందున్నాయంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. మరి అట్లాంటి రాజ్యాంగంలో ఈరోజు వీళ్ళకు ఒక మంచి పై స్థానం కలిగించడానికి రాజ్యాంగం రచించారు. కాబట్టి మరి అట్లాగే మరి ఇంతమంది నాయకులు మన కోసం పోరాటం చేశారు. ఈ రోజు ఆడవాళ్ళు, మహిళలు ముందుకు వస్తున్నారంటే కూడా దానికి కారణం అంబేద్కర్ రచించిన రచయితనే కాబట్టి మరి అట్లాంటిది రాజ్యాంగమే. కాబట్టి మరి అట్లాంటి ఈ రాజ్యాంగంలో మనందరం స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఆనాడు మన కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈరోజు వడ్డే ఓబన్న జయంతి ఒక వడ్డెర్లకే కాదు, మొత్తము సంపన్న వర్గాలు ఈ యొక్క వడ్డే ఓబన్న జయంతికి ఖచ్చితంగా అటెండ్ కావాలి. నెక్స్ట్ ఇయర్ కూడా మేము కూడా అట్లనే ప్లాన్ చేస్తామని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సార్, మీరు స్థానికంగా మాకు ఒక వడ్డే ఓబన్నకు స్థలం మా గోవిందపల్లి చౌరస్తలో మేము స్టాచ్ పెట్టుకోవడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలి సార్. అక్కడ మాకు స్థలం మేడం, ఖచ్చితంగా మేము ప్రతి కాన్స్టిట్యున్సీలలో, ప్రతి మండలాల్లో కూడా అన్ని చాలా చోట్ల పెట్టుకున్నారు. ఇప్పటికీ మేము జగిత్యాల వెనుకబడిపోయినాం మేడం. ఇప్పటికీ ఈ విషయంలో మేము నెక్స్ట్ వడ్డే ఓబన్న మేము స్టాచ్ తోటే చేసుకోవాలని చెప్పేసి అని మేము అందరం ఆశిస్తున్నాము. మాకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలి మేడం. మీకు వినతి పత్రం కూడా ఇచ్చుకుంటాము. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చేసి ఈ వడ్డే ఓబన్న స్వతంత్ర సమరయోధుడి ప్రోగ్రాంకు మీరు అందరూ వచ్చేసి గౌరవంగా ఒక అధికారికంగా ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు, మీరు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మేడం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర.
వాళ్ళందరినీ ఏ విధంగా ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు వారికి కల్పింప చేయగలుగుతాం అనేది మీరు బీసీ సంక్షేమ శాఖకు తగు ఆదేశాలు జారీ చేసి వారికి ఆ యొక్క సౌకర్యాలన్నీ హక్కుగా కల్పింపజేయబడే విధంగా అట్లా ఏదైతుందో వారికి ఈ క్వారీస్ ఉంటాయి చూడండి మేడం, మైనింగ్ క్వారీస్లో ఏదైతుందో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ సహకార సంఘాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఏదైతుందో కేవలం కాంట్రాక్టులకే పరిమితం కాకుండా మైనింగ్ మీద ప్రధానమైనటువంటి హక్కు వాళ్ళ గుంటెల సహకార సంఘాలకు ఉండాలన్నది. మైనింగ్ పట్ల ఏదైతుందో వారి స్పెషల్ పర్సంటేజ్ ఆఫ్ కోటా ఏ విధంగా అయితే కాంట్రాక్టులలో ఎస్సీ పర్సెంటేజ్ మనము రిజర్వ్ చేస్తాం, మైనింగ్లో ఏదైతుందో ఈ ఒడ్డెర సహకార సంఘాలకు ఏదైతుందో సర్టన్ పర్సెంటేజ్ యూ హ్యావ్ టు రిజర్వ్ ఫర్ దెమ్. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. నేను అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు అవుతామా. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో శనివారం రోజు నాడు ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు టేక్మల్ మండల కేంద్రంలో పురవీధుల గుండా రైతన్నకు మద్దతుగా నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎకరాకు 15,000 రూపాయలు రైతు బంధు డబ్బులు ఇవ్వాలని ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో టేక్మల్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, జైపాల్ రెడ్డి, సలీం, యశ్వంత్ రెడ్డి, సిద్ధయ్య, గోవిందాచారి, నాగభూషణం, భాస్కర్, సుధాకర్, మల్లేశం, సత్యం, సాయి, మహేందర్, బన్ను, సాలవుద్దీన్, దుర్గారెడ్డి, ఫౌలు, నారాయణ, మల్లేశం ఈ కార్యక్రమానికి టోక్నాల మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగి విజయవంతం చేయడం జరిగింది. మరి బస్టాండ్ ఆవరణ నుంచి మార్కెట్ మొత్తము మరి నిరసన ప్రభుత్వం తలపెడుతున్నటువంటి కార్యక్రమాలు, ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదు. ముఖ్యంగా ఈనాడు రైతులు మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉండగా రైతులకు నిండు ఆశీర్వచనాలు ఇచ్చి పెట్టుబడిలో కానీ నీటిలో కానీ ప్రతి విషయంలో ఆదుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు మీకు ఎకరకు 15,000 ఇస్తా అనగానే రైతాంగం నమ్మి మరి ప్రభుత్వం అంటే ఓటేసి గెలిపించిండ్రు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి పచ్చి దగా మోసం చేస్తుండ్రు. 15,000కు బదులుగా నిన్ననో మొన్ననో 12,000 అన్నాడు. అతి లేదు గతి లేదు, ఏ దానికి కూడా సరిగ్గా లేదు. ఆనాడు ఏమన్నాడంటే 9వ తారీఖు వెళ్ళగానే ఇప్పుడు 10,000 రూపాయల రైతు బంధు వస్తుంది, 10వ తారీఖు మీకు 15,000 ఒక పిలుపునివ్వగానే గ్రామాల నుండి ఈ మరి నాట్లేసేటటువంటి సమయంలో కూడా కార్యకర్తలు, నాయకులు కష్టపడి ఇక్కడికి వచ్చేందుకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్న మా దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీకు ఎంత పనున్నా రావాలంటే క్రాంత్ అన్న, జైపాల్ అన్న మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మాట తప్పిన రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత తొందరగా రోడ్డు మీదకి వస్తారని చెప్పి ఎవరు అనుకోలేము. ఒక రాజకీయ పార్టీగా మేము కూడా ఇది ఏదో ప్రజల ప్రభుత్వం అని చెప్పి పేరు చెప్పిండ్రు, ప్రజలు కూడా వాళ్ళకు పట్టం కట్టిండ్రు, బాగా చేస్తారేమో అని చెప్పి మేము కూడా బంగారం గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, కులము బంగారం గోవింద, కులము బంగారం గోవింద, గోవింద హరి గోవింద.
అరే నాకెందుకు కప్పాను రైతులకు 15,000 రైతు భరోసా వెంటనే, రైతులకు 15,000 రైతు భరోసా వెంటనే, మహిళలకు 2,500 వెంటనే, వృద్ధులకు 4,000 వెంటనే. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చాతగాని రేవంత్ రెడ్డి, చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. వెంటనే వృద్ధులకు 4,000 ఇస్తానన్నాడు వెంటనే. చేతగాని రేవంత్ రెడ్డి, చేతగాని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ 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 రేవంత్ రెడ్డి. జై తెలంగాణ. సంక్రాంతి సంబరాలలో భాగంగా సరార్దన్ కాటన్ గోదావరి ట్రోఫీ భాగంగా ఆత్రేయపురం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్యాటక సంస్కృతి మరియు సినీ ఫోటోగ్రఫీ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఇద్దరు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని బహుమతిని అందజేసే శివగణేష్కు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. కిలోమీటర్ ఈతల పోటీల్లో మొదటి స్థానం విజయం సాధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దారెడ్డి శివగణేష్ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలువురు ప్రముఖులు అభినందించారు. అంతేకాకుండా రావులపాలెం సిఐ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎస్ఐ రాము, ఆలమూరు ఎస్ఐ అశోక్ సత్కరించి అభినందనలు తెలియజేశారు. నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో మరి చక్కగా ఎన్డీఏ కూటమి మంత్రివర్యులుగా నేడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పర్యాటక సినీ ఫోటోగ్రఫీ మాక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారి విమానంతో విచ్చేసి ప్రైజెస్ ఇస్తున్నారు. అప్పలనాయుడు గారు, టిపి రావు గారు, నెక్స్ట్ టిపి రావు గారు సార్ పోటీలో పాల్గొన్నారు. ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేస్తారు, కానీ కోచ్లో ఈ పోటీలో పాల్గొన్నారు. అయ్యి బాబోయ్, ఇంటర్నేషనల్ స్విమ్మర్ అటెండ్ అయినా. థ్యాంక్ యూ అండి. కర్నూలు జిల్లా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్ పార్క్ ప్రపంచంలోనే మొదటిది, పెద్దది అయిన గ్రీన్ కోక్ ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏరియల్ వ్యూ సందర్శనకు విచ్చేశారు. ఈ సందర్భంగా శనివారం కర్నూలు ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీజీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఉప ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను, భద్రతను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. బెతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగపురం గ్రామంలోని శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నరసింహస్వామి, భూదేవి మరియు శ్రీదేవిల కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు యువ నాయకులు శ్రీ కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారు మరియు శ్రీమతి కోట్ల గౌరమ్మ.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.